ఏమైంది అంత బాధపడకంటావు? ఈరైతే అతన పురుగుల మందాకి చచ్చిపోయి చేయాలన్నా. బాగుంది కదా, అతనికి ఏం పరిస్థితి వచ్చిందా? మొన్న పెళ్లి పెట్టుకున్నాడు కదనా, పంటేం వచ్చింది కానీ రేట్ లేకే పొలంలోనే పురుగుల మందాకి చనిపోయినాడు. అరే రే 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 అన్న, రైతు ఇంటిమంది చనిపోతున్నారు కదా, ఎవరు పట్టించుకోరా? పట్టించుకోర్రా తమ్ముడు, ఎందుకంటే సింపుల్ రీజ్ చెప్తా బాగా వినండి. సింపుల్ రా, ఒక ఎగ్జాంపుల్ చెప్తా బాగా వినండి. చెప్పనా? ఉదాహరణకు ఒక 100 మందిని తీసుకుందాం. 100 మందిలో 10 మందికి న్యాయం చేస్తారా, 9 మందికి న్యాయం చేస్తారా? సేమ్ సిచ్యువేషను మన దేశంలో 10 మంది రైతులు ఉండారనుకోండి, 90 మంది తినేవాళ్ళు ఉండారనుకోండి. వాటి మీద దృష్టి ఎందుకు పెట్టారంటే, రాజకీయ నాయకులు లేదా వేరే ఎవరైనా కానీ 10 మందికి న్యాయం చేస్తే ఇటు 90 మంది నష్టపోతారు. అంటే అవి రేట్లు పెంచితే వీళ్ళు ఆటోమేటిక్గా ఏమవుతారు, ఈ ప్రభుత్వంలో రేట్లు పెరిగాయని కలిసి వీళ్ళు దానికి ఓటేయరు. కొంచెం ఆలోచించండి, అదిరా మ్యాటరు. ఈ దేశంలోన పండించేదానికన్నా తినేవాళ్ళు ఎక్కువ. అంటే థింక్ కొంచెము పండించేదానికన్నా అంటే పండించే వాళ్ళు రేటు పెంచితే దాదాపు 90% తినేవాళ్ళే ఉండరు. వాళ్ళు 10% రేటు పెంచితే 90% ఏమవుతుంది, ఆటోమేటిక్గా డిమాండ్ అనేది పడిపోతుంది అనమాట. అందుకే ఎవడైనా కానీ 90 మందికి న్యాయం చేసేగలే పోతాడు. 10 మంది చచ్చినా పర్లేదు, ఎవడైనా చంపినా పర్లేదు, వాడందుకు వాడే చచ్చినా పర్లేదు. దాన్ని బట్టి ఏమంటే ఆ 10 మందే రైతులు, ఈ 90 మందే జనాలు. ఎప్పటికి కాదు, ఇప్పటికే కాదు, తరతరం మన పిల్లల తరమైనా కానీ ఎప్పటికీ రేట్లు ఎప్పుడు పెరగదు. ఇదే పరిస్థితి, ఇట్లే చచ్చిపోతూనే ఉంటారు. ఇది మ్యాటర్. ఓకేనా?